ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి, ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకునేటువంటి విషయం ఒకటి. అలాగే మీ యొక్క జన్మజాతక చక్ర రీత్యా మొక్కల్ని గనక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కనో, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది, తీసుకునే వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నందుకు. కాబట్టి ఏ ఏ లగ్నాల వాళ్ళు ఇటువంటివి చేయాలి. అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ, ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ, ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మరి మీరు ఎటువంటి మొక్కల్ని పెంచడం ద్వారా, ఎటువంటి మొక్కల్ని ఇవ్వడం ద్వారా, దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కల్ని 6వ స్థానంలో, అంటే మీ యొక్క లగ్నం నుంచి 6వ స్థానం అంటే మకరంలో కనుక ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం సంబంధించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కాకపోతే మీరు పర్టికులర్గా నువ్వులను ఇచ్చేటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి. అంటే నువ్వులు పండుతుంటాయి దానికి, అటువంటి మొక్కల్ని ఇవ్వచ్చు. లేదంటే నువ్వులు ఇచ్చేటువంటివి మాకు ఎక్కడ దొరకట్లేదండి, మరి దీనికి ఏం చేయాలి అంటే ప్రత్యామ్నాయంగా ఇంకా కొన్ని ఉంటాయి. అలాగా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, అంటే ఓల్డెస్ట్ ఉండేవి ఎక్కువగా రావి చెట్లు, అదేవిధంగా మనకి బిల్వపత్రాలకు సంబంధించినవి, ఇటువంటి వాటికి మీరు కనుక నీరు వేయడము, మనకి చూడండి టెంపుల్స్ లోపల ఉంటాయి చూసారా, అలా ఉండేటువంటి వాటికి మనకి చుట్టూ సర్పప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. మీకు కనుక పొరపాటున అంటే మీ జన్మజాతకంలో కనుక మకరంలో, అంటే మీ లగ్నం నుంచి 6వ స్థానంలో కనుక రాహు కానీ కేతు కానీ ఉన్నాడు మీ జన్మజాతకంలో, అలాంటప్పుడు మీరు కనుక అలా ఉన్నట్లయితే ఈ ఆలయాల్లో నాగ ప్రతిష్ఠ చేసిన ఉంటాయి ఆలయాలు కొన్ని, అంటే రావి చెట్టు చుట్టూ కొన్ని ప్రతిష్టలు చేసేసి ఉంటారు, వాళ్ళకి సర్పదోషాలు ఉండడం వల్ల. అక్కడికి వెళ్ళి మీరు కనుక ఒక చెంబులో పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటితో కనుక మీరు అభిషేకం చేసినట్లయితే 100% సర్పదోషం పోవడమే కాకుండా, పితృదోషాలు పోవడమే కాకుండా మీకు అన్ని శుభాలు కలుగుతాయి. అలాగే గోవులకి మరింత ఎక్కువ ప్రభావం ఉందండి, శని కూడా ఉన్నాడు 6వ స్థానంలో, రాహు ఉన్నాడు అన్నప్పుడు 4 గుండలు బెల్లం తీసుకొని వాటిని గోవులకి తినిపించండి, అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగొచ్చు అనిపించవచ్చు. ఆయుర్వేదంలో చూడండి, మనం మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి, అవునా కదా. మొక్కల్లో కానివ్వండి, లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి, కొన్ని మనకి బిల్వ వృక్షం ఉంది, లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు, ఈ తులసి చెట్టును అయితే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం. అంటే ఏంటి, మొక్కలలో మరియు వృక్షాల్లో కానివ్వండి, చెట్లలో కానివ్వండి, కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు, గుర్తుపెట్టుకోండి. పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి. అలాగే ముళ్ళు ఎక్కువగా ఉన్నవి, అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి, ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు. అంటే ఒక మొక్క పర్లేదు, ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం, కానీ అదే పనిగా మొత్తం గులాబీలే పెంచేసుకొని ఎందుకు వద్దంటారు, ఎందుకు పాల వద్దంటారు, ఎందుకు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు, ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది, చాలా పెయిన్ఫుల్. మనం అంటే భరించగలంగా చిన్నపిల్లలు భరించలేరు. అలాగే పాలు గారేట మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి, పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొని తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం, కాబట్టి పాలుండేవి పెంచుకోకూడదు. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం 6వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు, ఆ గ్రహ సంబంధించిన గోవుకు తినిపించవచ్చు అని చెప్పుకున్నాం. ఉదాహరణకి రవి ఉన్నాడు, గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, మరియు వీలైతే
ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయొచ్చు. అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయొచ్చు. అలాగే బియ్యపు పిండిని గోవుకు తినిపించవచ్చు. ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్. ఉదాహరణకి కుజుడు ఉన్నాడు, కుజుడు కనుక మీకు 6వ స్థానంలో ఉన్నాడు, అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము, ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు. అంటే దేవుడికి పుష్పాలుతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము, క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు. గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు. అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించింది ఉంది, అప్పుడు బిల్వపత్రము, బిల్వ సంబంధించినటువంటి పత్రాలు, బిల్వ చెట్లను పెంచుకోవడము, వాటిని దానంగా ఇవ్వడం. చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు, దానం అంటే మనం మంత్ర సహితంగా ఇచ్చేటువంటివి. అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా, మీరు పెంచుకోండి మంచిదని. అది తీసుకున్న వాళ్ళకి మంచిదే, ఇచ్చిన వాళ్ళకి మంచిదే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దానం ఉందనుకోండి, ఉదాహరణకి పలానా దివాళీ దేవుడు బియ్యం దానంగా ఇవ్వండి, గోధుమలు ఇవ్వండి, నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం. అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి. కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు. వృక్షాలను మనం ఎంత రక్షిస్తూ ఉంటే అది వాతావరణాన్ని రక్షించడం ద్వారా, పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తుంటుంది. ఎలా అంటే మనం చూడండి అంటుంటాం, ప్రకృతికి మనం, ప్రకృతి మనకిస్తుంది, యూనివర్స్ మనకిస్తుంది అంటే యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు. అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో, మొక్కల్ని పెంచుకోవడం, మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం, తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో, సకల ప్రాణులకు ఆక్సిజన్ కావాలి బ్రతకాలంటే, తద్వారా మీకు మంచి ఇస్తుంది, మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి. బికాజ్ ఆఫ్ న్యాచురల్ 6th హౌస్ అనేది బుధుడు యొక్క స్థానము. బుధుడు మొక్కలకు కారకుడు. అప్పుడు మొక్కలు పెంచడం ద్వారా, మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా, మొక్కల్ని 10 మందికి రక్షించడం ద్వారా 10 మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనకు ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా 6వ స్థానంలో, పంచమంలో కదా 6వ స్థానంలో, సింహలగ్నానికి గురువు 6లో ఉన్నాడు ఉదాహరణకి. అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచడం కానీ చేస్తుంటారు. వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర పూజకు వాడాలి. మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు, అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోండి, మల్లెపూలు అనుకోండి, లేకపోతే తెల్ల మందారం అనుకోండి, ఇలాగ చేయొచ్చు. అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపి చపాతీలు తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్తుంది. మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రాన్ని చేయొచ్చు. ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుపు నలుపు పుష్పాలు ఉంటాయి, నీలరంగు పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు. అలా కాదు, శని కనుక ఉన్నట్లయితే రావి చెట్టు మొదళ్లలో నీళ్లు వేయడం చాలా మంచిది. అలాగే నువ్వులు ఉన్నటువంటి, నువ్వులు పూసేటువంటి కొన్ని మొక్కలు లాంటివి, అలాంటివి దానం ఇవ్వచ్చు. అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం పోస్తున్నారుగా అది. ఇక రాహు అనుకోండి, ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదుని కనుక, గుమ్మిడి పాదు ఉంటుంది, గుమ్మిడి పాదుని కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు. కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పాదుల్లాగా ఉండేవి కూడా మనకి చేయొచ్చు. ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా, మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుందో లేటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః.